మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. వ్యాపార దుకాణాల ముందు లేఖలు వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి అంటూ కరపత్రాలు వదిలారు. ఇక బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి, బీజేపీకి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ ను తరమండి అంటూ మావోయిస్టుల కరపత్రాలు వదిలి వెళ్లారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధిద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. వ్యాపార దుకాణాల ముందు లేఖలు వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించినట్టు కరపత్రాలు వదిలారు. ఇక బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి, బీజేపీకి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ ను తరమండి అంటూ మావోయిస్టుల కరపత్రాలు వదిలి వెళ్లారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధిద్దాం, నూతన ప్రజాస్వామిక వాస్తవాన్ని విజయవంతం చేయాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అయితే కొంతమంది మావోయిస్టులు కరపత్రాలను కలకలం రేపాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి. వ్యాపార వాణిజ్య దుకాణాల ముందు లేఖలను వదిలినటువంటి మావోయిస్టులు దానిలో ఆసక్తికరమైనటువంటి అంశాలను నేటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను పేర్కొన్నారు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించినట్టు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి బీజేపీ, హిందుత్వ బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలకు సపోర్ట్ చేయాలంటూ కూడా నినాద పేర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కూడా ఓట్ల కోసం వచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కూడా నిలదీయండి, సమస్యల పైన మాట్లాడండి అంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి లేఖలు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి లేఖలను విడుదల చేసినటువంటి ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమై ఆ లేఖలకు సంబంధించినటువంటి అంశాలు, లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వదిలేరు అనేటువంటి విషయం పైన విచారణ అయితే చేపడుతున్నారు. ఇవి ఆ లేఖలు సరైన మావోయిస్టులు పంపినా లేకుంటే మధ్యలో ఎవరైనా తయారు చేసినటువంటి లేఖల అనేటువంటి విషయంలో మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.